తాడేపల్లి రోటరీ క్లబ్ ఉండవల్లి హెల్త్ సబ్ సెంటర్కు 50,000 రూపాయల విలువైన వస్తువులు ఉపకరణాలు అందజేశారు. రిపోర్ట్. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఉండవల్లిలో హెల్త్ సబ్ సెంటర్కు 50,000 రూపాయల విలువగల వస్తువులు, బీరువా, 10 కుర్చీలు, ఫ్యాన్, కిటికీలు, గేట్లు బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉండవల్లిలో హెల్త్ సబ్ సెంటర్కు సౌకర్యాల కొరత ఉన్నదని, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారిని సంప్రదించారని, వెంటనే స్పందించి రోటరీ సభ్యులు లైబ్రరీ బిల్డింగ్ దాత అయిన కొల్లి వెంకట చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు జరిగిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వైస్ ప్రెసిడెంట్ రెడ్డిబత్తుల సుకుమార్ రెడ్డి, కార్యదర్శి గోపు నాగరాజేష్, ప్రెసిడెంట్ ఉండేల చంద్ర ఓబుళారెడ్డి, రోటరీ సభ్యులు శెట్టి కేశవరావు, గోపాలం సాంబశివరావు, సూరిశెట్టి సూర్యనారాయణ, హెల్త్ సబ్ సెంటర్ ఏఎన్ఎం కె రాణి, ఆశా వర్కర్స్ కవిత, కోమలి, శ్రీలక్ష్మి, విమల తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటి అంతస్తులో నిరుపయోగంగా ఉన్న రూమ్ని రోటరీ తరపున ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 25-26 ఇయర్కి సంబంధించి మా హెడ్ టేబుల్ తరపున మేము చాలా సర్వీస్ ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము గత కొంతకాలంగా. దాంట్లో భాగంగా ఇవాళ మా క్లబ్ సైడ్ సభ్యుడైనటువంటి కొల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ సొంత గ్రామానికి లైబ్రరీకి గతంలో కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. అయితే గతంలో కరోనాకు ముందు ఆయన చాలా చేసినా కానీ అవి ఆయన సొంతగానే నిర్వహించుకుంటూ చేసుకుంటూ వచ్చారు. కానీ గత 3 సంవత్సరాల కాలంగా మా క్లబ్లో అందరం కలిసి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఉండవల్లి గ్రామానికి లైబ్రరీకి సంబంధించి కొన్ని నిత్యావసరమైనటువంటి కావలసిన ఫెసిలిటీలు అన్నీ కూడా, అంటే ఇది ఇంతకుముందు మేము గతంలో ఒక 1 మంత్ క్రితం దీనికి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్కి ఇప్పటికి చాలా తేడా కనబడుతూ ఉంది. సుమారుగా ఒక 50,000-60,000 రూపాయల ఖర్చుతోటి వెనకమాల కనబడుతున్నటువంటి బీరో అయితేనేంటి, కూర్చున్నటువంటి కుర్చీలు అయితేనేంటి, ఈ ఫ్యాన్ కానివ్వండి, బయట ఎంట్రన్స్లో గేట్లు కానివ్వండి, ఇట్లా కిటికీలకు సంబంధించి కానివ్వండి, అంటే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే అండి, మనం పోల్చలేము. అంటే ఒక వస్తువు ఒక డబ్బు రూపంలో ఇచ్చినా కానీ అది ఏ మూలకి సరిపోదు. ఇలా దగ్గరుండి బాధ్యత తీసుకొని ఇవన్నీ దగ్గరుండి చేయించడం అనేది చాలా ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది చేయలేరు ఎవరు కూడా. ఆయన సొంత ఇంట్రెస్ట్ తోటి గతంలో ఉండవల్లి గ్రామానికి చాలా చేశారు. నాకు తెలిసిన పర్సనల్ అనుభవంతో నేను స్కూల్కి చేసినప్పుడు చూశాను, గుడికి చేసినప్పుడు చూశాను. ఇప్పుడు ప్రజెంటు ఈ లైబ్రరీకి కూడా ఆయన ఇలా సేవలు అందించడం ఉండవల్లి గ్రామ ప్రజలకి చాలా మంచి ఆపర్చునిటీగా అనుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సర్వీస్ ప్రాజెక్టుల్లో అందరం కూడా తాడేపల్లి క్లబ్ తరపున తలా కొద్దిగా వేసుకొని చేసుకుంటూ ఉంటాము. మిగతా చోట చేసే ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్టు మాత్రం ప్యూర్లీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ఏదైతే అనుకున్నటువంటి 60,000 రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చేసుకున్నది కాగా, ఆయన చేసింది కాగా మళ్ళీ పైపెచ్చి ఎక్కడ కూడా క్లబ్ దగ్గర నుంచి రూపాయి తీయకుండా వద్దొద్దు మొత్తం నాదే అని చెప్పి క్లబ్ తరపున చేపిస్తున్నారు. అది గొప్ప అభినందించే విషయం. క్లబ్ హోదాలో, తాడేపల్లి రోటరీ క్లబ్ హోదాలో ఆయన చేపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన చంద్రారెడ్డిని మనం అభినందించాలి. దీన్ని ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, మిగిలిన సభ్యులందరూ కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మన క్లబ్లో చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, దీనికి సంబంధించి మా సెక్రటరీ అయిన గోపు రాజేష్ని ఒకసారి మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు గోపు నాగరాజేష్. నేను 26-27 రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి సెక్రటరీగా నియమితులైనాను. మా చంద్రారెడ్డి ఈ మంచి కార్యక్రమం చేయడం మా అందరికీ సంతోషకరంగా ఉంది. ఇన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తన సొంత నిధులతో వాళ్ళ సొంత గ్రామంలో ఇట్లా చేయడం అనేది చాలా తగ్గ విషయం అండి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము రోటరీ క్లబ్ తరపున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మీకు హామీ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 3150 రోటరీ సభ్యుడిని. మా గ్రామంలో ఈ లైబ్రరీ బిల్డింగ్ అనేది గతంలో మేమే కన్స్ట్రక్షన్ చేశాము. దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ అది ఏదన్నా కానీ, ఇక్కడ ఏదైనా అవసరాలు ఉన్నా కానీ చేస్తూ ఉన్నాను అప్పుడొకటి. అలాగే ఇప్పుడు
ఈ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎంస్ మాకు రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ బిల్డింగు కట్టిన పర్పస్ లైబ్రరీ. రాబోయే 2-3 నెలల్లో మా క్లబ్ తరపున లైబ్రరీ ఏర్పాటు చేయడానికి మేము ప్రపోజల్ పెట్టుకుంటున్నాము. పైన బిల్డింగు లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ పెట్టి ఆ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. అండి, నా పేరు కవిత. నేను ఆశా వర్కర్ని. చంద్రారెడ్డి గారు చేసే మంచి పనులు చాలా చూశాను. అడగంగానే చక్కగా మా సబ్ సెంటర్కి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇస్తూ ఉన్నారు.